కరీంనగర్ ఎంపీ బీజేపీ నేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ అక్రమాలకు పాల్పడుతోందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతి ఇప్పుడు కొనసాగుతుందని తెలిపారు. రైస్ మిల్లర్లతో నాయకులు కుమ్మక్కై దోపిడీ చేస్తున్నారని, వేల కోట్లు దోచుకొని ఢిల్లీకి పంపిస్తున్నారని మండిపడ్డారు. మిల్లర్ల నుంచి ఎవరెవరికి ఎంత ముట్టిందో విచారణ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సివిల్ సప్లై శాఖపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు బండి సంజయ్. మొదటి నుంచి కూడా ఇదే పందా ఇది. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. పైసలు వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాల కారణమైంది, నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి, ఓ విచారణ అంటారు, ఈ రైస్ మిల్ని సీజ్ చేస్తామంటారు. ఏం లేదు, కొండవి ఎల్లికని కూడా పట్టారు. వీళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు? మీరు అరెస్టులు చేస్తున్నారు, మీకు అడ్డం వచ్చారు కదా, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎవరు ఒత్తిడినారు మీ మీద? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద నాకైతే నమ్మకం ఉంది. కత్తి తీస్తలేడు, కత్తిగా బయట చేయాలి అన్నమా అన్న. కత్తి తీస్తే యుద్ధం స్టార్ట్ చేస్తే తొందర రియా నా కత్తి తీయే. కత్తి తీసి తింపుడు స్టార్ట్ అయ్యి, తింపుడు అంటే పట్టే దింపకి, గట్టే దింపుడు స్టార్ట్ అయ్యి, దీనిలో కుంభకోణాలు బయటకు వస్తాయి, మంచి పేరు వస్తుంది నీకు. రైతులందరికీ పాలాభిషేకాలు చేస్తారు, గ్యారంటీ పాలాభిషేకాలు చేస్తారు. ఇంకా చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. నేను నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దయచేసి చేయకన్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దానిలో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తారు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విచారణ జరపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరో పైసలు చంపిన వాళ్ళ దగ్గర, అది తప్పే, అది కూడా పెద్ద స్కామే. మొదటి నుంచి కూడా ఇదే పందా ఇది. ఈ ప్రభుత్వం వచ్చినాకైనా కనీసం దాన్ని మార్చదంటే సేమ్ అదే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అక్రమాలు పాల్పడ్డదో, ఏ విధంగా కేసీఆర్ కుటుంబం అక్రమాలు పాల్పడి వేల కోట్లు సంపాదించిందో, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేల కోట్లు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. పైసలు వాళ్ళు చంపుతున్నారు, ఢిల్లీకి పంపుతున్నారు. కేసీఆర్ కూడా ఎవరికి అవకాశం లేదు, వాళ్ళ చంపుడు మొదలుపెట్టారు. దీని మీద విచారణ జరగాలి. ఈ నష్టాల కారణమైంది, నష్టాల కారకులు ఎవరు, ఏ విధంగా నష్టం జరిగింది. నేను చెప్తున్నా, కాళేశ్వరం స్కామ్ తర్వాత అతిపెద్ద స్కామ్ ఇదే. పేపర్లలో కథనాలు వస్తాయి, టీవీలలో స్టోరీస్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని